ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక గూస్ బంప్స్ తెప్పించే రియల్ లైఫ్ అనాలిసిస్ చూడబోతున్నాం. ఊహించుకోండి, మనం మధ్య ఆకాశంలో ఉన్నాం. మనం ప్రయాణిస్తున్న 200 టన్నుల కమర్షియల్ జెట్ విమానం ఒక్కసారిగా తన పవర్ మొత్తాన్ని కోల్పోతే, అసలు ఇంజిన్స్ లేని ఒక భారీ గ్లైడర్లా అది ఎలా మారిపోయిందో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా బ్రేక్డౌన్ చేద్దాం. సున్నా. అవును, మీరు విన్నది నిజమే. పనిచేస్తున్న ఇంజిన్లు సున్నా, వినిపిస్తున్న ఇంజిన్ శబ్దం సున్నా. కమర్షియల్ ఏవియేషన్ హిస్టరీలో అప్పటివరకు ఇలాంటి సంక్షోభానికి ఎలాంటి ప్రెసిడెంట్ అంటే ముందస్తు ఉదాహరణ కూడా సున్నా. అసలా టైంలో పైలట్ల దగ్గర పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పడానికి ఎలాంటి ట్రైనింగ్ మాన్యువల్ గానీ చెక్ లిస్ట్ గానీ లేనేలేదు. జస్ట్ ఇమాజిన్, ఆ సిచ్యువేషన్ ఎంత టెరిఫైయింగ్గా ఉంటుందో. కింద ఏమో అంతులేని మహాసముద్రం, పైన 39,000 అడుగుల ఎత్తు, సేఫ్టీకి దాదాపు 144 కిలోమీటర్ల దూరం, 306 ప్రాణాలు అక్షరాల గాలిలో వేలాడుతున్నాయి. పాపం ప్యాసింజర్స్ అంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. తెల్లవారేసరికి పోర్చుగల్లోని లిస్బన్ చేరుకుంటాం కదా అని. కాని ఆ విమానానికి ప్రాణాధారమైన ఇంధనం అంటే ఫ్యూయల్ గంటకు ఏకంగా 13 మెట్రిక్ టన్నుల చొప్పున ఆకాశంలోనే లీకైపోతోందన్న భయంకరమైన నిజం వాళ్ళెవరికీ తెలీదు. సో అసలిదంతా ఎక్కడ మొదలైంది? పార్ట్ 1, ప్రాణాంతకమైన మెయింటెనెన్స్ షార్ట్కట్. 9 రోజుల ముందు. ఈ స్టోరీ యాక్చువల్గా ఆగస్ట్ 15న స్టార్ట్ అయింది. విమానం రైట్ సైడ్ ఇంజిన్లో ప్రాబ్లం వచ్చిందని చాలా హడావిడిగా ఒక రోల్స్ రాయ్స్ ఇంజిన్ను అద్దె తీసుకొచ్చారు. ఇక్కడే అసలు బ్లండర్ జరిగింది. ఆ అద్దెకు తెచ్చిన ఇంజినేమో పాత మోడల్, మన విమానం సిస్టమేమో కొత్త మోడల్. టైం లేదు, ఆన్లైన్ సిస్టమ్స్ పనిచేయట్లేదు, ఆఫ్లైన్ మాన్యువల్స్ దొరకట్లేదు. దాంతో మెకానిక్లు ఏం చేశారంటే ఒక కొత్త డిజైన్ ఫ్యూయల్ ట్యూబ్ని పాత డిజైన్ హైడ్రాలిక్ ట్యూబ్కి కలిపి ఎలాగోలా ఫిట్ చేశారు. ఆ 2 ట్యూబ్లు డేంజరస్గా ఒకదానికొకటి రాసుకునే ఛాన్స్ ఉందన్నది వాళ్లు అస్సలు గమనించలేదు. ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కాని దీన్ని సింపుల్గా ఫోన్ ఛార్జర్ ఎఫెక్ట్తో పోల్చొచ్చు. అదెలాగంటే, మనం మన ఫోన్కు వేరే కంపెనీదో లేదా కొంచెం వేరే మోడల్ ఛార్జరో పెడతాం గదా. పెట్టినప్పుడు బాగానే ఛార్జింగ్ ఎక్కుతున్నట్లు అనిపిస్తుంది, కాని లోపల మెల్లగా హీట్ అయ్యి ఒకరోజు సడన్గా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ మిస్మ్యాచ్ అయిన 2 ట్యూబులు విమానంలో ఒక హిడెన్ టైం బాంబ్లాగా మానిపోయాయి. పార్ట్ 2, వరుస ఘోర తప్పిదాలు, హెచ్చరికలను విస్మరించడం. సరే, ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ 24 నాటి విమాన ప్రయాణానికి వద్దాం. ఆ ట్యూబులు అలా గంటల తరబడి ఒకదానికొకటి రాసుకోవటం వల్ల ఫ్యూయల్ ట్యూబుకి ఒక ఎల్ షేప్డ్ పగులు ఏర్పడింది. ఇంకేముంది, తెల్లవారుజామున 4:38కి చీకటి ఆకాశంలోకి ఇంధనం ధారలా కారిపోవటం మొదలైంది. అసలు ట్రాజెడీ ఏంటంటే, ఆ ఎయిర్బస్ A330 విమానంలో ఫ్యూయల్ లీక్ని డైరెక్ట్గా పసిగట్టే సెన్సరే లేదు. అందుకే ఉదయం 5:03కి ఆయిల్ రీడింగ్స్లో తేడా వచ్చినా, 5:33కి ఫ్యూయల్ ఇంబ్యాలెన్స్ వార్నింగ్ ఫ్లాష్ అయినా పైలట్లో అదంతా జస్ట్ ఏదో కంప్యూటర్ గ్లిచ్ అనుకున్నారు. ఆ క్రూషియల్ వార్నింగ్స్ని వాళ్ళు పూర్తిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఇక్కడే ఎవరూ ఊహించని ఒక పెద్ద హ్యూమన్ ఎర్రర్ జరిగింది. సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ మాన్యువల్ తీసి చెక్ చేయకుండా తమ మెమరీ మీద ఆధారపడి ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయాలనుకున్నారు. లెఫ్ట్ సైడ్ ట్యాంక్లో ఫ్యూయల్ ఎక్కువగా ఉంది, రైట్ సైడ్ తక్కువగా ఉందని క్రాస్ ఫీడ్ వాల్వ్ను ఓపెన్ చేశారు. దీనివల్ల ఏం జరిగిందో తెలుసా? లెఫ్ట్ ట్యాంక్లో ఉన్న ఆ కాస్త ఫ్యూయల్ కూడా డైరెక్ట్గా ఆ లీక్ అవుతున్న కుడివైపుకే వెళ్ళిపోయి మొత్తం ఆకాశం పాలైంది. దాట్స్ ఇట్. అయితే ఇదంతా కేవలం పైలట్ల తప్పేనా? ఇక్కడే మనం ఒక సిస్టమిక్ ఫెయిల్యూర్ని గమనించాలి. కరెక్ట్గా 4 ఏళ్ల ముందు 1997లో ఒక ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్లో సేమ్ టు సేమ్ ఇలాంటి లీకే జరిగింది. అప్పుడే ప్రతి విమానంలో ఆటోమేటెడ్ ఫ్యూయల్ లీక్ వార్నింగ్ సిస్టమ్స్ ఖచ్చితంగా పెట్టాలని డిమాండ్స్ వచ్చాయి. కానీ ఆ సిఫార్సులనే ఎవ్వరూ పట్టించుకోలేదు, అవి ఇన్స్టాల్ అవ్వలేదు. ఒకవేళ ఆ సిస్టమ్ గనక ఉండి ఉంటే ఈ ఘోరమసలు జరిగేదే కాదు కదా. నెక్స్ట్ పార్ట్ 3, నిశ్శబ్దంగా మారిన ఇంజిన్లు. ఒక 200 టన్నుల గ్లైడర్ ఒక పక్క లీక్ అవుతోంది. పైలట్లకు ఫైనల్గా విషయం అర్థమైంది. వెంటనే అజోరస్ దీవుల్లోని మిలిటరీ బేస్కు విమానాన్ని మళ్లించాలని డిసైడ్ అయ్యారు. కాని అప్పటికే టైం మించిపోయింది. ఉదయం 5:48కి చూస్తే జస్ట్ 7 టన్నుల ఫ్యూయల్ మాత్రమే మిగిలి ఉంది. 6:13 నిమిషాలకు 34,000 అడుగుల ఎత్తులో రైట్ ఇంజిన్ డెడ్. ఆ తర్వాత
సరిగ్గా 13 నిమిషాలకు 6:26కి లెఫ్ట్ ఇంజిన్ కూడా ఆగిపోయింది. అంతే. ఆ భారీ కమర్షియల్ జెట్ విమానం ఇప్పుడు పవర్ లేని ఒక పెద్ద గ్లైడర్గా మారిపోయింది. ఆ క్షణంలో క్యాబిన్ లోపల పరిస్థితి ఎలా ఉంటుందో జస్ట్ ఊహించండి. ఎప్పుడూ ఒకటే కంటిన్యూస్గా వినిపించే ఆ ఇంజిన్ల హమ్మింగ్ సౌండ్ సడన్గా ఆగిపోయింది. భయంకరమైన నిశ్శబ్దం. లైట్లు ఆరిపోయి కారు చీకటి అలుముకుంది. అప్పుడే ప్రాథమిక విమాన పరికరాలు పనిచేయడానికి ఒక చిన్న ర్యామ్ ఎయిర్ టర్బైన్ లేదా ఆర్ఏటీ డిప్లాయ్ అయింది. ఇది గాలికి తిరుగుతూ బేసిక్ కరెంటును ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. కాని ప్యాసింజర్స్ పరిస్థితేంటి? ఆ పిచ్ బ్లాక్ క్యాబిన్లో భయం ఎలా ఆవహించిందో ఈ ఒక్క మాట చాలు చెప్పడానికి. ప్లీజ్, దయచేసి నాకు సాయం చేయండి. ఇది అన్నది ఎవరో ప్రయాణికుడు కాదు, సాక్షాత్తు ఒక ఫ్లైట్ అటెండెంట్. పరిస్థితి చూసి ఆమె కూడా వణికిపోయింది. చీకట్లో లైఫ్ జాకెట్స్ ఎలా వేసుకోవాలో, ఆ స్ట్రాప్స్ ఎలా కట్టుకోవాలో అర్థంకాక ప్యాసింజర్స్ పడుతున్న పానిక్ నిజంగా ఎవరికైనా హార్ట్ బ్రేక్ అయ్యే మూమెంట్ అది. పార్ట్ 4 ది ఇంపాసిబుల్ ల్యాండింగ్. అత్యంత ఘోరమైన పరిస్థితి కోసం సన్నద్ధమవ్వడం. విమానానికి ఇంజిన్స్ లేవు, పవర్ లేదు. అంటే దీని అర్థమేంటంటే, ఒకవేళ ల్యాండింగ్లో ఏమైనా తేడా వస్తే మళ్లీ విమానాన్ని పైకి తీసుకెళ్లే గో అరౌండ్ ఛాన్స్ అస్సల్లేదు. వాళ్లకున్నది ఒకే ఒక షాట్. ఆ ఎయిర్బేస్ను రీచ్ అవ్వలేమో అన్న టెన్షన్లో కెప్టెన్ ఒక భయంకరమైన డెసిషన్కి మెంటల్గా ఫిక్స్ అయ్యారు. అదే వాటర్ డిచ్చింగ్. అంటే గడ్డకట్టే చలిలో ఉన్న అట్లాంటిక్ సముద్రపు అలల మీద ఆ చీకట్లో విమానాన్ని దించడం. స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే నీటిమీద డిచ్ చేసినప్పుడు ఆ ఇనీషియల్ ఇంపాక్ట్ నుండి బతికే ఛాన్స్ 95% వరకు ఉంటుంది. కానీ ప్రాబ్లం అది కాదు. అది రాత్రిపూట బయట కారు చీకటి, అందులోనూ అట్లాంటిక్ సముద్రపు గడ్డగట్టే నీరు. ఒకవేళ విమానం నీటిలో ల్యాండైనా ఆ ఫ్రీజింగ్ వాటర్లో హైపోథర్మియాతో బతికి బయటపడే ఛాన్సెస్ ఎక్సెప్షనలీ లో. చెప్పాలంటే అది ఆల్మోస్ట్ డెత్ సెంటెన్స్ లాంటిది. ఆ టైంలో ఒక భార్యాభర్తల మధ్య జరిగిన కన్వర్జేషన్ మనకి గూస్బంప్స్ తెప్పిస్తుంది. ఆవిడకి అర్థమైపోయింది ఇక మనం బతకామని. తన ఫేట్ను యాక్సెప్ట్ చేసి సైలెంట్ అయిపోయింది. కాని పక్కనే ఉన్న ఆమె భర్త ఎలాగైనా సరే సముద్రంలో ఈత కొట్టి బతకాలన్న కసితో మనకు బూట్లు అవసరమవుతాయి, షూస్ వేసుకో అని చెప్పాడు. బతకాలనే తపనకు, ఇక ఏమీ చేయలేము అన్న నిస్సహాయతకు మధ్య ఉన్న కాంట్రాస్ట్ను ఈ ఇన్సిడెంట్ పర్ఫెక్ట్గా చూపిస్తుంది. 6:31కి వాళ్లు 27,000 అడుగుల ఎత్తులో ఉన్నారు. ఎయిర్బేస్కింకా 33 మైళ్ల దూరం. అదృష్టవశాత్తు కెప్టెన్ పిషకు పాస్ట్లో ఒక చిన్న బుష్ పైలట్గా ఉన్న ఎక్స్పీరియన్స్ బాగా హెల్ప్ అయింది. కట్ చేస్తే 6:36కి ఆ చీకట్లో దూరంగా రన్వే లైట్లు కనిపించాయి. ఎటువంటి పవర్ లేకుండా ఏకంగా 19 నిమిషాల పాటు విమానాన్ని గ్లైడ్ చేసి ఎట్టకేలకు ఉదయం 6:45 నిమిషాలకు లాజెస్ ఎయిర్బేస్ రన్వే మీద టచ్ డౌన్ చేశారు. కమర్షియల్ జెట్ హిస్టరీలోనే పవర్ లేకుండా ఇంతసేపు గ్లైడ్ చేసిన రికార్డ్ ఇదే. టచ్ డౌన్ అయితే అయ్యారుగాని ల్యాండింగ్ ఏమీ స్మూత్గా జరగలేదు సుమా. విమానాన్ని స్లో చేయడానికి ఇంజిన్స్ ఇచ్చే రివర్స్ థ్రస్ట్ లేదు కదా, సో ఫుల్ ఫోర్స్తో బ్రేకులు వాడాల్సొచ్చింది. విపరీతమైన ఫ్రిక్షన్ వల్ల టైర్లు పేలిపోయాయి, మంటలు, స్పార్క్స్ వచ్చాయి. బట్ హే, ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ విమానం ఆగగానే కేవలం 2 నిమిషాలలోపే మొత్తం 306 మంది ఆ విమానం నుండి సేఫ్గా ఎవాక్యుయేట్ అయ్యారు. వాట్ ఎ మిరకల్ కదా. ఫైనల్ సెక్షన్ పార్ట్ 5 పరిణామాలు మరియు నేర్చుకున్న గుణపాఠాలు. ద స్విస్ చీజ్ మోడల్. ఎవరూ చనిపోలేదు కదా అని అంతా హ్యాపీ అనుకుంటే పొరపాటే. ఈ ట్రాజడీ తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉన్నాయి. కెప్టెన్ని ఒక పక్క వరల్డ్ అంతా హీరోలా కీర్తిస్తుంటే కొద్ది రోజులకే ఆయనకి పాస్ట్లో డ్రగ్ స్మగ్లింగ్ కేసులో జైలు శిక్ష పడిన విషయం బయటకొచ్చి పెద్ద కాంట్రవర్సీ అయింది. మరోపక్క వాళ్ల నిర్లక్ష్యానికిగాను ఎయిర్ ట్రాన్సాట్ కంపెనీకి ఏకంగా 2.5 లక్షల కెనేడియన్ డాలర్ల జరిమానా పడింది. ప్రయాణికులు $30 మిలియన్ దావా వేశారు కూడా. ఇదంతా చూశాక మనకర్థమయ్యేదేంటి? ఇది సడన్గా జరిగిన ఫ్రీక్ యాక్సిడెంట్ కాదు. ఆన్లైన్ మాన్యువల్స్ లేకపోవడం, మెకానిక్ వాడిన షార్ట్కట్, ఆటోమేటెడ్ వార్నింగ్ సిస్టమ్స్ కోసం ఇచ్చిన సిఫార్సులను ఇగ్నోర్ చేయడం, అండ్ ఫైనలీ పైలట్స్ మాన్యువల్స్ తీయకుండా వాళ్ల మెమరీ మీద డిపెండ్ అవ్వడం. ఈ మల్టిపుల్ ఫెయిల్యూర్స్ అన్నీ ఒకేసారి ఒకే లైన్లో జరగడం వల్లే ఈ విపత్తు. దీన్నే మనం స్విస్ చీజ్ మోడల్ అంటాం. అంటే అన్ని సేఫ్టీ లేయర్స్ ఫెయిల్ అయి ఆ రంధ్రాలన్నీ ఒకే లైన్లోకొచ్చినప్పుడు జరిగే డిజాస్టర్. ఈ అనాలిసిస్ ముగించే ముందు ఇక్కడ మనం వేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ప్రతి పెను విపత్తు వెనుక మనం చిన్నవే కదా అని ఇగ్నోర్ చేసిన కొన్ని హెచ్చరికల గొలుసుకట్టు ఉందంటే, మరి ఈరోజు మన సొంత సిస్టమ్స్లో, మన వర్క్ ప్లేస్లో లేదా మన జీవితాల్లో మనం ఏ ముఖ్యమైన వార్నింగ్స్ని ఇలాగే బైపాస్ చేస్తున్నాం?
ఈ స్టోరీ ఒక విమానయాన రంగానికి కాదు, మనందరికీ ఒక కళ్ళు తెరిపించే లెసన్. మర్చిపోకండి, మనం చేసే చిన్న చిన్న షార్ట్కట్స్ ఎప్పుడైనా ప్రాణాంతకంగా మారొచ్చు. దీని గురించి ఖచ్చితంగా ఆలోచించండి.